చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు రాష్ట్రానికి లక్షల లక్షల కోట్లు పెట్టుబడులు వస్తూ ఉంటే తట్టుకోలేక టీసీఎస్ వంటి సంస్థలకు భూమి కేటాయిస్తే దానిపై కూడా ఆరోపణలు చేసి కోర్టులలో కేసులు వేసే పరిస్థితి. చివరి కోర్టులు కూడా అభివృద్ధి కోసం భూములు కేటాయిస్తే తప్ప అని చెప్పి కోర్టులు కూడా వ్యాఖ్యానించిన విషయాలు పత్రికల్లో చూసి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్త్రీశక్తి పథకం అద్భుతమైన పథకం. ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తే దాన్ని కూడా సూపర్ 6లో భాగమైన పథకాన్ని కల్పిస్తే దాన్ని కూడా ఒక దుష్ప్రచారం చేస్తూ ఆ బస్సులో అలౌ చేయలే, ఈ బస్సులో మహిళలను అలౌ చేయలే అని చెప్పి ఒక ఫేక్ దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. ఈరోజు రాష్ట్రంలో అందరు మహిళలు కూడా ఎంతో సంతోషంగా నెలకు కనీసం 2-3 వేల రూపాయలు మాకు బస్ ఛార్జీలు ఇచ్చే డబ్బు కూడా మాకు ఆదా అయిందని చెప్పి మహిళలందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇటువంటి పథకం ఈ దేశంలో ఎక్కడా లేదు. ఒక అద్భుతంగా ఈరోజు అమలవుతూ ఉంది. ఆగస్టు 15 నుంచి 2000 కోట్ల పైచీలకు ఆర్థికంగా భారమైనా సరే మనం ఎన్నికలో చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన ఈ అద్భుత కార్యక్రమం మీద కూడా ఒక ఫేక్ ప్రచారం.